నోటిఫికేషన్ చూసి ఏంటి ఈడైనా ఎపిసోడ్ పెట్టిందని కంగారు పడుతూ వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే. స్పాటిఫై వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళే సమస్యే లేదు. ఎందుకంటే ఊరంతా బలాదూర్ తిరిగినా తిరిగి ఇంటికే చేరాలన్నట్టు మనం ఎన్ని ప్లాట్ఫామ్లు ఎంచుకున్నా ఈ స్పాటిఫై అనే ప్లాట్ఫామ్ ఈజ్ ఆల్వేస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే నేను వదిలేసి మర్చిపోదాం అనుకున్నా కూడా మీరు ఏదో ఒక రూపంలో డిఎమ్స్లో నాకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు. 2 మంత్స్ గ్యాప్ వచ్చింది ఆల్మోస్ట్. మనం ఎప్పుడు ఇంత పెద్ద గ్యాప్ ఇవ్వలేదు. ఈ గ్యాప్లో చాలామంది నాకు డిఎం చేశారు ఇన్స్టాగ్రామ్లో. బట్ మీరు ఎంతమంది డిఎం చేస్తున్నా సరే నా కమిట్మెంట్స్ అండ్ పర్సనల్ వర్క్ కమిట్మెంట్స్ కావచ్చు, లేదా నా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేదా నేను అబ్రాడ్ ట్రావెల్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఒకేసారి వచ్చినాయి కాబట్టి మనకు ఆ గ్యాప్ రావడం అనేది జరిగింది. బట్ నా గురించి ఆల్రెడీ ఎవరికైతే తెలుసో నేను ఇప్పుడు కమిట్మెంట్ రెగ్యులర్గా ఎపిసోడ్స్ పెట్టేస్తానని నేను రెగ్యులర్గా కమిట్మెంట్ ఇచ్చినా దాన్ని ఎన్నోసార్లు గతంలో బ్రేక్ చేశాను కాబట్టి అలాంటి కమిట్మెంట్ లింక్ ఇవ్వడం వేస్ట్ అనిపించింది. కాన్స్టెంట్గా ఎపిసోడ్స్ పెట్టడానికి ఐ విల్ డెఫినెట్లీ ట్రై ముందే చెప్తున్నా. సో విత్ దాట్ ఈరోజు మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ లోపలికి ఎలా వెళ్తాంలే కానీ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ట్రాఫిక్ సిగ్నల్స్లో ఏమవుద్ది, గ్రీన్ పడగానే ఒలింపిక్ రేస్లో పరిగెడుతున్నట్టు అందరూ హార్న్లు కొట్టేస్తుంటారు. ఒక్క సెకండ్ నువ్వు గ్రీన్ పడగానే ముందుకు కదలలేదా సచ్చావా నువ్వు, చెవులు దొబ్బుతాయి. ఎందుకంటే వెనకాలోడు హార్న్లు కొట్టేసి ఏ కదలరా నాయన అది ఇదని గోలెట్టేస్తుంటాడు. మరి ఆడు ఆ 5 సెకండ్లు 6 సెకండ్లు సేవ్ చేసి జీవితంలో ఏం చేస్తాడో ఆడి క్లారిటీ ఉందో లేదో తెలియదు. కానీ నువ్వు మాత్రం చచ్చినట్టు అది ఎప్పుడు గ్రీన్ పడుతుందో అప్పుడు ఫట్మని పరుగుల పోటీలో పాల్గొన్నట్టు రెడీగా ఉండాలి. సో ఇది మన ఇండియాలో చాలా ఎక్కువగా చూస్తాం. అండ్ వీళ్ళని మనం షుగర్ పేషెంటారా, నీకు షుగరారా, ఎందుకంత కంగారు పడుతున్నాం అని కూడా మనం అంతా ఎగతాళి చేస్తాం. దీనికి ఇంకొక ముద్దు పేరు మనం తొత్తర అంటాం. సో ఏంటి ఈ ప్రాబ్లం? ఈ తొత్తరతో పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను మాట్లాడే మనుషులు ఈ మధ్యన మాట్లాడేది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఫ్యామిలీలో, ఫ్రెండ్స్ మధ్యన, కొలీగ్స్ మధ్యన ఇది చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తా. అండ్ ఎందుకంటే దరిద్రం ఏంటంటే నేను ఒక ఇంట్రోవర్ట్ అవ్వడం వల్ల నేను ఎక్కువ వినడం అలవాటు, మాట్లాడటం తక్కువ, వినడం ఎక్కువ. సో ఈ ప్రాబ్లం వల్ల ఏమవుద్దంటే ఈ ఎక్స్ట్రోవర్ట్స్ పాపం చాలామంది ఎక్స్ట్రోవర్ట్స్ అండ్ అవుట్ స్పోకన్ పీపుల్కి అసలు ఈ జబ్బు ఉందన్న విషయమే తెలియదు. ఇప్పుడు మన బాడీలో వైరస్ ఉన్నా దాని సిమ్టమ్స్ తెలియవు. సో మన క్యాన్సర్ 4th స్టేజ్లో బయటపడేటట్టు లోపల మనకి ఏదో ఒకటి వైరస్ ఉందన్న విషయమే మొత్తం పరిస్థితి చేయదాటాక కానీ బయటపడట్లేదంటే ఈ రోజుల్లో. సో అదొక ప్రాబ్లం ఉంది. అలాగే ఇది కూడా అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని కూడా తెలియదు, కానీ వాళ్ళు ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు మనిషి మాట్లాడేటప్పుడు, పూర్తి కానివ్వరు. సో ఏంటి దీని గురించి మాట్లాడుకుందాం. దీనివల్ల పరిణామాలు ఏంటి, ఇలా చేయటం వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అన్న దాని గురించి వాళ్ళు మాట్లాడదాం. వాళ్ళ ఒపీనియన్ గెలవాలని అనుకుంటారు సబ్కాన్షియస్గా. అసలు ఎందుకు వాళ్ళకి అలా ఇంటరప్షన్ బిహేవియర్ అనేది ఎందుకు బిల్డ్ అవుతుందంటే వాళ్ళు చెప్పాలనుకున్న ఒపీనియన్ని నొక్కి ఒత్తాడించి ఇప్పుడు వాడు ఒపీనియన్ని డీవియేట్ చేస్తూ నువ్వు ఏదైనా మాట్లాడావంటే ఆడు తీసుకోలేడు. వెంటనే నిన్ను కరెక్ట్ చేయడానికో, నువ్వు చెప్పేది ఆపి నేను చెప్పేది విను ఫస్ట్ అనడము, ఇట్లాంటివి చేస్తారు. సో వెరీ ఒపీనియేటెడ్ పీపుల్ వాళ్ళు. అది చాలా రాంగ్. అది ఒక టాక్సిక్ బిహేవియర్. అది వదిలేస్తే ఇంకొక కారణం ఏంటంటే ఇప్పుడు ఎదుటోడు క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆ క్వశ్చన్ పూర్తి కాకముందే నేను ఆన్సర్ ఇచ్చేసానంటే నేను ఒక ఇంటెలిజెంట్ ఫెలో అని ఒక ఫీలింగ్, ఒక సూడో ఫీలింగ్ ఆడికి కలగడం, అదొక మనశ్శాంతిని ఇవ్వడం ఆడికి. అది చూసావా ఆడు కంప్లీట్ చేయకముందే నేను ఆన్సర్ చెప్పేసి కొంచెం టైం సేవ్ చేశాను ఆడికి అనుకోవడం. సో ఈ రెండు ఇబ్బందే. సో ఇదంతా చెప్పాక నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుంది. ఆబ్వియస్గా మన పాడ్కాస్ట్లోని ఏదో ఒక ఇన్సిడెంట్ చెప్పడం మీకు అందరికీ అలవాటు ఏంటిది పాటికి. సో ఆ ఇన్సిడెంట్కి దీనికి డైరెక్ట్ రిలేషన్ లేకపోవచ్చు కానీ బట్ ఈ ఎపిసోడ్తో సింక్ అవుద్ది అనిపిస్తుంది. నేను ఇప్పుడు వెళ్ళేలాగే నార్మల్గా ఒకరోజు ఆఫీస్కి క్యాబ్ తీసుకున్నాను. నాకు ఆఫీస్ డిస్టెన్స్ పెద్ద ఏం కాదు, మా ఇంటి నుంచి మహా అయితే ఒక 15-20 నిమిషాలు అవుతాయి. బట్ ఆ రోజు ఎందుకో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. స్లోగా కదులుతుంది బండి. అండ్ నేను ఎప్పుడు కూడా క్యాబ్ ఎక్కితే డ్రైవర్ పక్కనే కూర్చుంటా. నాకెందుకో అది ఇష్టం. నాకు వెనకాల కూర్చోవడం అంత నచ్చదు. మాటల్లో తను ఏదో మాట వచ్చింది, ఏదో మాట్లాడుకుంటున్నాము ఈ ట్రాఫిక్ గురించి, అది పెరిగిపోయింది అది ఇది అనేది అంటుంటే చిన్నగా మనోడు తన బాధలు చెప్పుకోవడం మొదలెట్టాడు. అవుట్ ఆఫ్ ఎ సడన్ అసలు ర్యాండమ్గా తను చెప్పుకొచ్చాడు. ఏం లేదన్నా ఇట్లాగా బిజినెస్లో నష్టపోయాను, సో ఒక 3-4 పర్సనల్ లోన్లు తీసేసుకున్నట్టున్నాడు మనోడు. సో ఇప్పుడు ఆ పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ వస్తున్నానన్నా, నేను ఇట్లాగా
ఈ క్యాబ్లు నడిపించుకుంటూ ఆ లోన్లు కట్టుకుంటున్నాను, ఇది నాకేం మిగలట్లేదు, అది ఇదని ఏవో కష్టాలు చెప్పుకుంటున్నాడు. ఇంతలో ఆఫీస్ వచ్చేసింది. సో నేను దిగే ముందు నన్ను చూసి ఓ మాట అన్నాడు. అన్న, ఇంత ఓపిక్గా విన్నోళ్ళు ఎవరిని చూడలేదు నేను. నాకు చాలామంది కస్టమర్లు ఎక్కుతూ ఉంటారు కానీ ఎందుకో నేను చూస్తే ఓపిక్గా వినేలాగా అనిపించావు, అందుకే నేను బాధలు చెప్పేసుకున్నా, ఏమనుకోకన్నా అన్నాడు. ఇది నాకు జరగడం ఫస్ట్ టైం ఏం కాదు. సో నేను ఒక నవ్వి ఏం పర్లేదులే అన్న, ఏముంది, ఏదో షేర్ చేసుకున్నాను అని చెప్పి నేను దీపాను. బట్ నాకు ఇది ఫస్ట్ టైం కాదు. ఇలా ఒక క్యాబ్ డ్రైవర్ తోనే కాదు, నా పాడ్కాస్ట్ వినే మీ లిజనర్స్ కావచ్చు, మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఉండే టీ షాప్ ఓనర్ కావచ్చు, ఆఫీస్లో టీమ్మేట్స్ కావచ్చు, బస్సులో ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ దాకా చాలామంది ఇలాగ ర్యాండమ్గా షేర్ చేసుకునే ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి నాతో. మీకు నేను ఒక స్ట్రేంజర్నే కదా. ఓకే, మీరు నా ఎపిసోడ్స్ ఎన్నో వినుండొచ్చు. నువ్వు దాదాపుగా 3 ఏళ్ళగా నన్ను ఫాలో అవుతూ ఉండొచ్చు. బట్ స్టిల్ ఐఎమ్ స్ట్రేంజర్. నాతో నా డిఎమ్స్లో ఎంతోమంది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకున్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ యూఆర్ షేరింగ్ ఇట్ టు అ స్ట్రేంజర్. బట్ ఏదో నాలో చూసావు, వీడితో షేర్ చేసుకుంటే ఏదైనా బరువు దిగుతుంది అనుకున్నావో, ఏదో వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్. బట్ నువ్వు షేర్ చేసుకున్నట్టే ఇప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ షేర్ చేసుకున్నాడు, అండ్ ఆఫీస్లో టీమ్మేట్స్ నుంచి ఇలాగ చాలామంది షేర్ చేసుకుంటుంటారు. అది ఎందుకు అంటే మేబీ తర్వాత నేను ఇంట్రోస్పెక్ట్ చేస్తే అర్థమైంది ఏంటంటే, నేను ఎక్కువ ఇంటరప్ట్ చేయను. నా దగ్గర ఉన్న మంచి అదొక లక్షణం. అంటే అది ఇంట్రోవర్ట్స్కి అందరికీ ఉండే లక్షణమే అది. ఎందుకంటే మేము ఎక్కువ వింటాం అండ్ విని రియాక్ట్ అవుతాం. ఇది జాపనీస్ కల్చర్లో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేట్ ఇది. ఈ జాపనీస్ కల్చర్లో చూడొచ్చు. జాపనీస్ కల్చర్లో మీకు షోగన్ ఇట్లాంటి ఎలీట్ వారియర్స్ లిస్ట్ చూస్తే, షోగన్ అంటే మామూలు మన పంచాయతీ హెడ్స్ ఉంటారు కదా, అట్లాగా ఒక ఎలీట్ వారియర్స్ని కంట్రోల్ చేసే ఒక హెడ్. సో షోగన్ ఏంటంటే బేసిక్గా హీ లిసన్స్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ రియాక్ట్స్ వెరీ లెస్. తన మాటలు చాలా తక్కువ మాట్లాడతాడు. బట్ షావులిన్ మాంగ్స్ కావచ్చు, సామురైస్ కావచ్చు, ఇట్లాగా చాలా మీరు వెనక్కి వెళ్తే మనం కల్చర్ స్టడీలో కూడా చెప్పేది ఏంటంటే, ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు లిసన్ లాట్. అండ్ మనం మాట్లాడే ముందు కూడా ప్రాసెస్ చేసి, ఎదుటోడు చెప్పేది అబ్జర్వ్ చేసుకుని ఫస్ట్ ప్రాసెస్ చేసి తర్వాత రిప్లై ఇవ్వడం అనేది చాలా మంచి బిహేవియర్. అండ్ ఇది మీకు ఎక్కడ అప్లై చేసినా, మీ వర్క్లో కానీ ఎక్కడ నువ్వు అప్లై చేసినా కూడా ఇది నీకు పక్కా సక్సెస్ ఇస్తుంది. పెద్ద పెద్ద లీడర్స్ కూడా చేసేది ఇదే. నువ్వు ఏదైనా సీఈఓస్ కానీ ఎవరైనా మాట్లాడటం చూడు, ఎదుటోళ్ళు మాట్లాడేటప్పుడు టక్మని ఇంటరప్ట్ చేయరు. మన టీవీ9 యాంకర్ లాగా తొందరపడరు మధ్యలో. సో వాడి ఒక క్వశ్చన్ అడిగామంటే వాడు పూర్తిగా సమాధానం ఇచ్చాకే వీళ్ళు దానికి ఆన్సర్ చేస్తారు. సో వాడు ఎదుటోడు మాట్లాడుతున్నప్పుడు అది మొత్తం గ్రాస్ చేసుకుని ప్రాసెస్ చేస్తారు మైండ్లో, వాడు ఏం చెప్తున్నాడు, నెక్స్ట్ మనం ఏం చెప్పచ్చు అన్నది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ట్రేట్. సో ఇది చెప్పాలనిపించింది ఎందుకో. అవతల వాడు ఎప్పుడు ఒక ఎమోషన్తో ఒక విషయం చెప్పేటప్పుడు అది వినే ప్రయత్నం చేయి, లేదా పూర్తిగా విన్నట్టైనా నటించు. సో ఇది కమ్యూనికేషన్లో ఒక బేసిక్ ఆస్పెక్ట్. కానీ మనలో చాలామంది ఇది మర్చిపోతున్నాం. దేనికి ఇది మర్చిపోతున్నాం అంటే కారణాలు అనేకం. సో అందులో కొన్ని చెప్పుకోవాలంటే ల్యాక్ ఆఫ్ పేషెన్స్. సో ఈరోజు మన ఎవ్వరికి పేషెన్స్ లేదు, తగ్గిపోయింది. ఈ ఇన్స్టాగ్రామ్ షార్ట్స్, రీల్స్ ఏమో కానీ వీటి పుణ్యమా అంటూ వీ హ్యావ్ లాస్ట్ అటెన్షన్ స్పాన్ అండ్ పేషెన్స్, రెండూ పోయినాయి. అటు అటెన్షన్ స్పాన్ పోయింది, పేషెన్స్ పోయింది. ఎవరికన్నా కూర్చోబెట్టి, ఇప్పుడు నా పాడ్కాస్ట్ మీరు యాక్చువల్లీ వింటున్నారంటే యూ గైస్ ఆర్ యాక్చువల్లీ గ్రేట్. ఎందుకంటే మీరు ఒక కాంటెంట్ని వితౌట్ విజువల్, జస్ట్ ఆడియో మీడియం ద్వారా మీరు ఆల్మోస్ట్ 20-25 మినిట్స్ లెంత్ ఉన్న పాడ్కాస్ట్ని విని ప్రాసెస్ చేసుకుంటున్నారంటే మీ అటెన్షన్ స్పాన్ ఇంకా బాగున్నట్టు, అండ్ మీకు ఓపిక ఉన్నట్టు, పేషెన్స్ ఉన్నట్టు. ఇది నేను గతంలో కూడా చెప్పాను. సో పేషెన్స్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. మనం ఏ పని చేస్తున్నా అది ఓపికగా నేర్చుకోవాలన్నా మనకి పేషెన్స్ కావాలి. ఇంకోటి ఏంటంటే డామినేషన్ సిండ్రోమ్. ఇది నేను స్టార్టింగ్లోనే మాట్లాడాను దీని గురించి, సో మళ్ళీ రిపీట్ చేయను. తన మాట నెగ్గాలనుకోవడం బేసిక్గా. అండ్ ఈగో ఆబ్వియస్గా, దాంతో ఫాలో అప్ అయ్యే నెక్స్ట్ ట్రైట్ ఏంటి, ఈగో. సో ఈ ఈగో ఉన్న వాళ్ళకి కూడా ఏంటి ఆడు చెప్పేది ఏంటి, ఆడు చెప్పేది నేను వినేది ఏంటి. సో ఈ రెండూ తప్పే. అటు చిన్నోడో పెద్దోడో అసలు ఆడు ఏం చెప్పాలనుకుంటున్నాడో వాడు బాధ అయితే ఇంటేగా తెలుస్తుంది. అక్కడే నువ్వు అసలు వినకుండానే ఫస్టే ఆడు చెప్పేది ఏంటి అని అనుకున్నావంటే అక్కడే నువ్వు ఒక మెట్టు దిగినట్టే. అది నీ ఈగోకి నిదర్శనం. సో ఇలాగ ఈ ట్రైట్స్ అన్నీ ఉంటే ఏంటంటే మనం ఒక టాక్సిక్ కల్చర్ని మనకు తెలియకుండానే మనం బిల్డ్ చేసుకుంటాం. సో ఒకసారి మిమ్మల్ని మీరే రెట్రోస్పెక్ట్ చేసుకోండి. ఈగో ఎప్పుడన్నా వస్తుందా, అడ్డొస్తుందా మీకన్నా కింద స్థాయిలో మీ కింద పనిచేస్తున్న వాళ్ళు కానీ ఎవరన్నా మీకు ఏదైనా సలహా ఇస్తుంటే మీకు ఈగో వస్తుందా? ఇవన్నీ ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే బెటర్. సో ఈ రోజుల్లో మనుషులు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి భయపడే స్థాయికి దిగజారు. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే ఎక్కడ మనం ఒకటితో కష్టం షేర్ చేసుకుంటే వాడు మన వెనకాల వెళ్ళి ఆనందిస్తాడో అన్న భయం ఒకటి, లేదా బాధతో మనం చెప్పుకున్న విషయాలు ఇంటర్నెట్టే విని
తర్వాత మీరు నలుగురిలో ఉన్నప్పుడు అవే విషయాలు నలుగురితో షేర్ చేసుకొని మీ ముందే నవ్వుకుంటారు. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే పర్సనల్ విషయం ఏదో ఒకటి షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పర్సనల్ విషయం ఒక ఫ్రెండ్‌తో షేర్ చేసుకుంటున్నాడు అంటే, అది ప్రైవేట్‌గా తను ఒక్కడే ఉన్నప్పుడు షేర్ చేసుకుంటున్నాడంటే, బై డిఫాల్ట్ తను అది మన ఇద్దరి మధ్యనే ఉండాలనుకుంటాడు కదా! అందుకే కదా నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు షేర్ చేసుకున్నాడు. అలాంటిది నువ్వు మళ్ళీ నలుగురు ఉన్నప్పుడు ఆ విషయాన్ని డిస్కస్ చేసి, దాన్ని నలుగురిలో పెట్టి, అందరూ మీరు ఎగతాళి చేసి నవ్వుతే, ఆడింక లైఫ్‌లో మళ్ళీ మీతో ఆ మూమెంట్‌లో నవ్వచ్చు. ఎందుకంటే ఆబ్వియస్‌గా ఏడవలేడు లేదా బాధను వ్యక్తపరచలేరు. మీరంతా నవ్వుతుంటే బాధ వ్యక్తపరిస్తే దానికి ఏడిపిస్తారు కదా! సో, ఆ మూమెంట్‌లో వాడు నవ్వచ్చు. కానీ వాడు మైండ్‌లో మాత్రం చాలా కృంగిపోతాడు. అరే! వీడితో ఎందుకు చెప్పానురా? అనవసరంగా వీడితో చెప్పాను కదా! అనుకుంటాడు. అండ్ ఆ గిల్టీ ఫీలింగ్, ఆ ఇన్‌సెక్యూరిటీ ఇంక మళ్ళీ వాడిని ఇంకెవరితో ఇలాంటి విషయాలు షేర్ చేసుకోనివ్వకుండా చేస్తది. ఇది చాలా డేంజరస్ ఇంపాక్ట్‌ని కలిగిస్తది. ఇది ఒకసారి మనమంతా ఆలోచించాల్సిన విషయం. సో, ఒకరితో కష్టం పంచుకోవాలి, చెప్పుకోవాలన్నా చాలా ఆలోచిస్తారు ఈరోజు అందరూ. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఏదో వాడు ఎదుర్కొనే ఉంటాడు కాబట్టి అసలు అవి షేర్ చేసుకోవడానికే భయపడుతున్నారు. అందుకే బాధల్ని బయటికి రానివ్వలేకపోతున్నారు కాబట్టే మనం డిప్రెషన్‌లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువైపోయినాయి. ఆ ఇన్‌సెక్యూరిటీస్‌ని, ఆ ఆలోచనల్ని అన్నీ దాటుకొని ఒకడు నీతో ఏదైనా షేర్ చేసుకున్నాడు అంటే వాడు నిన్ను చాలా నమ్మాడు. ఆ మాటలు పూర్తిగా విను. లేదా కనీసం పూర్తిగా విన్నట్టు నేను ఇంతకుముందు చెప్పినట్టు కనీసం పూర్తిగా విన్నట్టు నటించు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనుషులు వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలనుకుంటారు. అది వినే 2 చెవులు కావాలనుకుంటారు అంతే. నువ్వు విని వాడికి ఏదో పీకేస్తావని కాదు. మన కష్టం వినడానికి 2 చెవులున్నాయన్న సాటిస్ఫాక్షన్ చాలు మన గుండెల్లో బరువు దింపేయడానికి. అర్థం చేసుకుందాం. మనతో ఎవరైనా కష్టాలు షేర్ చేసుకుంటే అది మనలోనే ఉంచుకుందాం. నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్స్పెరిమెంట్ అంటే నేను జస్ట్ మా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, "రేయ్! ఎలాగో ఇంత ఎఫర్ట్ పెట్టావు కదా! ఇంత వర్క్ చేసావు నువ్వు. ఇన్ని ఎపిసోడ్స్ ఇచ్చావు. నీకు కన్సిస్టెంట్‌గా వినే లిజనర్స్ ఉన్నారు కదా! వై నాట్ నువ్వు స్పాటిఫై కోసమే ఎందుకు వెయిట్ చేయాలి? సో, వై డోంట్ యూ గివ్ యువర్ ఓన్ జీపే ఐడీ అండ్ వాళ్ళని కాంట్రిబ్యూట్ చేయమను. నీ జీపే ఐడీ పెట్టు డిస్క్రిప్షన్‌లో. ఎవడికి ఎంత వేయాలనిపిస్తే వేస్తాడు కదా! నువ్వు చేసిన ఎఫర్ట్స్‌కి వాళ్ళు వర్త్ అనిపించింది వేస్తారు. సో, జస్ట్ ట్రై గివింగ్ ఎ యూపీఐ ఐడీ అని చెప్పాడు. ఆలోచన బాగానే అనిపించింది. బట్ నాకెందుకో పెట్టాలంటే ఇంకా హెసిటేషన్‌గానే ఉంది. చూస్తాను. ఆలోచించి మీరు కూడా చెప్పండి నాకు డీఎమ్స్‌లో ఇఫ్ యూ ఫీల్ దట్ యెస్ నేను ఇంతకాలం మేము విన్నాము నీ ఎపిసోడ్స్ మాకు ఏదో కాంట్రిబ్యూట్ చేయాలని ఉంది నీకు అని మీకు ఏమైనా అనిపిస్తే నాకు డీఎమ్స్‌లో పెట్టండి. అవును పెట్టండి బాగానే ఉంది ఆలోచన. మీ యూపీఐ ఐడీ పెట్టండి నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి. వీ విల్ సపోర్ట్ ద షో అని మీకు అనిపిస్తే డెఫినెట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. అండ్ ఎవరైతే నన్ను ఇంకా మన పేజ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వట్లేదో దయచేసి మన స్పాటిఫై లిజనర్స్ అందరూ కూడా ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో అక్కడ కొత్త కాంటెంట్ ఆబ్వియస్‌గా వస్తది. అండ్ ఆల్రెడీ మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో 3000 ఫాలోవర్స్ అయితే వచ్చారు రీసెంట్‌గా. చాలా హ్యాపీ. ఎందుకంటే మన ఆడియన్స్ బేస్ అనేది నాట్ జస్ట్ స్పాటిఫై. నేను ఎవ్రీవేర్ ఎక్స్పాండ్ చేయాలి అండ్ నా మాటలు ఎక్కువ మంది వినాలనుకునేదే నా టార్గెట్. సో, ఇన్‌స్టాగ్రామ్, స్పాటిఫై ప్లాట్‌ఫామ్ ఏదైతే ఏంటి విల్ స్టే కనెక్టెడ్. సో, ఎవరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకా ఫాలో చేయట్లేదో ఫాలో చేయండి. అండ్ ఈ యూపీఐ ఐడీ గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి నాకు మీ కమెంట్స్‌లో చెప్పండి. డీఎమ్స్‌లో చెప్పండి అక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో. అండ్ ఇక్కడ కూడా ఒక పోల్ పెడతాను. సో, యూపీఐ ఐడీ పెట్టాలా వద్దా అని. సో, ఆ పోల్‌లో మీరేమనుకుంటున్నారో చెప్పొచ్చు. సో, దట్స్ ఇట్ గైస్. మళ్ళీ వచ్చే వారమా? వచ్చే నెల చూద్దాం. నేనెంత కన్సిస్టెంట్‌గా ఉంటానో నాకే ఒక ఛాలెంజ్ పెట్టుకుంటా. సో, అంటిల్ దెన్ ఇట్స్ ఫనీ తేజ్ ఏకేఏ మీ సాఫ్ట్‌వేర్ కుర్రాడు సైనింగ్ ఆఫ్.